శుభం బియాదు శ్రీ గురుభ్యో నమః. నూతన సంవత్సర శుభాకాంక్షలు మిథున రాశి వారికి. కొత్త సంవత్సరం వచ్చేస్తుంది, న్యూ ఇయర్. పంచాంగ రీత్యా మనకు ఉగాది ఎలాగ ఉందనుకోండి. బట్ కొత్త సంవత్సరం వస్తుంది అనగా ఒక సరదా, ఒక ఆనందం, ఏదైనా శర్మ గారు మంచి మాటలు చెప్తే బాగుండని. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి మన దృష్టిలో పెట్టుకుంటూ ఈ కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది 2026 అనే విషయాన్ని కొన్ని విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మిథున రాశి వారికి, మిథున రాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం ఉంది. తర్వాత కుటుంబ స్థానంలో మనకు కొంత అనుగ్రహం కనబడుతుంది. కానీ ఇక్కడ భాగ్యంలో చూస్తే రాహు, రాజ్యంలో చూస్తే శనీశ్వరుడు కనిపిస్తున్నారు. ఫైన్. ఇలా ఉన్నప్పుడు మిథున రాశిలో మనకు కనబడేది ఏంటంటే ఇక్కడ మృగశిర నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రం కనబడతాయి. ఈ 3 నక్షత్రాల వాళ్ళకి 9 ఇంట్లో రాహు కనిపిస్తున్నారు, 10 ఇంట్లో శనీశ్వరుడు. 10 ఇంట్లో శనీశ్వరుడు కన్సిస్టెంట్గా కంటిన్యూస్గా ఆదాయం ఇస్తారంటే తప్ప ఇంత క్లారిటీ చెప్పడం వ్యాపారస్తులకి. అలాగే ఒక లక్ మీద వెళ్ళిపోతున్న మిథున రాశి వారికి 9 ఇంట్లో ఎప్పుడైతే రాహు కూర్చున్నాడో లక్ని కొంత కంట్రోల్ చేస్తాడు. వాడు కొంతకాలం అక్కడ ఉంటాడు, ఈ సంవత్సరం ఉంటాడు. కాబట్టి ఈ లక్ని కంట్రోల్ వాడు చేయడం కావాలని ఏమిటంటే మనకు ఇంతకుముందు లక్ ఉండబట్టి చాలా సునాయాసంగా జరిగే 3 పనులు ఉంటాయి. అది ఒక గంట కష్టపడితే 2 గంటల డబ్బులు వచ్చేసేవి సునాయాసంగా. అది ఈ సంవత్సరం కొంచెం రిస్కీగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే కొంత ఖర్చు కూడా ఎక్కువగానే జరుగుతుంది. ఎంత ఈజీగా అయిపోలేరా, ఈ పలానా మనిషి పలానా చోటుకి వెళ్తే 5 నిమిషాలు పని చేసుకుని వచ్చాడు. ఈ సంవత్సరం ఆ పలానా పనికి ఆ పలానా మనిషిని పంపిస్తే ఆ దారిలో వాడికి ఏదో చిరాకులు వచ్చి వాడి బండి రిపేర్ అవ్వడము, లేకపోతే బండి టైంకి వెళ్ళకపోవడము, ఆ మనిషిని టైంకి వెళ్ళకపోవడం, ఏదో కారణాలు అవ్వడం, దానికి ఒక ఖర్చు అయిపోవడం, కొంత ఒత్తిడి తీసుకోవడం, ఆ తర్వాత పని అవ్వడం. అంత సునాయాసంగా జరగదు. అంటే లక్ ఫేవరింగ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఎప్పుడైతే లక్ ఫేవరింగ్ తక్కువ ఉంటామో ఇక అలవాటైపోయిన మిథున రాశి వారికి సడన్గా ఒక్కసారిగా కన్ఫ్యూజన్లో పడిపోతారు. కన్ఫ్యూజన్ పడిపోయి నాకు ఇంకా టైం పూర్తిగా బాగోలేదేమో అనుకుంటారు. టైం బాగోలేకపోవడం వేరు, లక్ అన్ఫేవర్గా ఉండడం అనేది వేరు. లక్ లేనప్పుడు అంటే హార్డ్ వర్క్ విల్ బి అప్రిషియేటెడ్. ది మోర్ యూ డూ హార్డ్ వర్క్ యూ విల్ బి అప్రిషియేటెడ్ ఇన్ ద మార్కెట్. లక్ ఉన్నవాడికి ఏంటంటే హార్డ్ వర్క్తో పాటు లక్ యాడ్ అవుతుంది. కాబట్టి 100 రూపాయలు హార్డ్ వర్క్ చేసిన వాడికి లక్ ఫేవర్ అయితే వాడికి 500 రూపాయలు వస్తాయి జీతము, కమిషన్ రూపంలో. లక్ ఫేవరింగ్ కానప్పుడు ఏంటంటే 100 రూపాయలకు హార్డ్ వర్క్ చేసేవాడికి 100 రూపాయలు వస్తాయి. అంత వేరియేషన్ ఉంటుంది. అలవాటు పడ్డ మనుషులు ఎవరైతే ఉంటారో మిథున రాశిలో వాళ్ళకి ఎడిషనల్ ఇన్కమ్ అలవాటు పడినా, లేకపోతే సోర్స్ ఆఫ్ బిజినెస్ చేసేటప్పుడు 2-3 రకాలుగా ట్రేడింగ్ చేసి డబ్బు సంపాదించిన వాడు ఎవరైతే ఉంటారో అలాంటి అలవాటు పడిన వాడికి ఏంటంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఉద్యోగరీత్యా కొత్త అవకాశాలు వస్తాయి ఈ సంవత్సరం. డెఫినెట్లీ మనం జూన్ లోపల వచ్చిన అవకాశాలు వదులుకోకుండా ట్రై చేయొచ్చు. అందులో కూడా కొంత సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే వ్యాపారం చేసేవాళ్ళు, వ్యాపారం తెలిసి రకరకాల వ్యాపారాలు, ఈ ఫుడ్ ఇండస్ట్రీ అనుకోండి, ఫార్మా ఇండస్ట్రీ, అగ్రికల్చర్ ఇండస్ట్రీ, ఆర్గానిక్ ఇండస్ట్రీ, మిల్క్ ప్రొడక్ట్స్,